నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. కాదంబరి జత్వానీ కేసులో మరో ట్విస్ట్ ఎదురైనట్టుంది సార్. అవునండి, లేటెస్ట్ డెవలప్మెంట్. అంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారు, ఎంతవరకు వెళ్ళారు అంటే జనరల్గా ఇలాంటివి మనం క్రిమినల్స్లో చూస్తుంటాం, ఇలాంటి మెంటాలిటీస్. ఓకే. కానీ పోలీసులే క్రిమినల్స్ లాగా వ్యవహరించినటువంటి ఇది మొన్న ముగ్గురితో సస్పెండ్ చేయటం, ముగ్గురు ఆఫీసర్లని, అలాగే కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేయటంతో ఇక ఇది శుభం కార్డు పడ్డది, దీంతో ఇదే ది ఎండ్ అనుకున్నాం మనం. కానీ కాదు, దీనికి సీక్వెల్ కూడా ఉంది అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్గా మనకి బయటపడినటువంటి వ్యవహారం. ఓకే. ఆ అమ్మాయిని సెల్ ఫోన్ నువ్వు అన్లాక్ చేయి లేదా పాస్వర్డ్ చెప్పమంటే ఆవిడ గట్టిగా నుంచుంది చెప్పకుండా. ఇక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇదే కుక్కల విద్యాసాగర్ ఇంకొక టిప్ ఇచ్చాడంటే వీళ్ళ పోలీస్ ఆఫీసర్స్కి. ఏంటంటే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఢిల్లీలో ఉంటాడు, అతని పేరు అమిత్ సింగ్. మీరు అతన్ని కనుక వేసుకొచ్చారు అంటే సో ఖచ్చితంగా ఈ అమ్మాయి ఖచ్చితంగా అతన్ని చూసిన తర్వాత అతన్ని ఏదైనా చేస్తారనే ఉద్దేశంతో చెప్తుంది అనేటువంటి ఒక సజెషన్ ఇస్తే, ఇక్కడ అంతకుముందు తేదీలో ఎక్కడో అతను వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడనేటువంటి ఒక కేసు బుక్ చేసి, ఏది ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తిని 11వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదు చేసి జత్వానీ కేసులో చేసినట్టే 10వ తారీఖే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారంటే వీళ్ళు. ఇక్కడ కూడా అదే సేమ్ మిస్టేక్. 11వ తారీఖు ఏమో వ్యభిచారం కేసు అతని మీద బుక్ చేస్తారు, 10వ తారీఖే టికెట్లు బుక్ చేసుకొని ఢిల్లీ వెళ్ళారంట. వెళ్ళి పాపం ఎక్కడో వెతికారు, దొరకలేదు, వెనక్కి వచ్చారు. సరే, అక్కడతోటి అది సమసిపోయింది. కానీ ఇవాళ అది మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చినప్పుడు ఏంటంటే మరి దీని మీద కూడా చర్య తీసుకోవాల్సిన, ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఐపీఎస్ స్థాయి వాళ్ళే ఏ స్థాయికి దిగజారారు అనేటువంటిది ఈ చూస్తూ ఉంటే ఏంటంటే ఒక రకంగా ఆందోళన వేస్తోంది, ఒక్కో రకంగా బాధ వేస్తోంది. ఎందుకంటే ఏ రకమైనటువంటి అవలక్షణాలు సొసైటీలో ఉన్న దాన్ని ప్రఖ్యాళన చేసి సిస్టంలో పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది. అలాంటి పోలీసు బాసులే ఇలాంటి అకృత్యాలకు పాల్పడి అమాయకులైనటువంటి వాళ్ళని వేధించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎవ్వరూ కూడా ఒప్పుకోవడానికి వీలైనటువంటి విషయం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయం తీసుకోండి. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ, తర్వాత ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, తర్వాత వచ్చి ఆర్థికంగా చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తికే ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్. ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ అతని మీద అతన్ని సస్పెండ్ చేసి కేసు బుక్ చేయడం అనేటువంటిది పెండింగ్. అది ఇవాళ రేపు జరిగేటువంటి అవకాశం మన రఘురామకృష్ణరాజు విషయంలో. అవును. సో వాళ్ళు కొడుతూ ఉంటే ఆయన సెల్ ఫోన్లో చూస్తూ సరిగా కొట్టట్లేదని, అట్లా కాదు కొట్టడం అని ఈయనే రంగప్రవేశం చేసి కొట్టించారు. అది ముసుగు వ్యక్తులు నలుగురు వాళ్ళు కొడుతూ ఉంటే ఈయన ఎక్కడో కూర్చొని చూస్తున్నాడు సెల్ ఫోన్లో. ఓకే, రైట్. వీళ్ళు సరిగ్గా కొట్టట్లేదని ఆయనే రంగప్రవేశం చేశాడంట. అలా కాదు కొట్టాల్సింది, ఇంక ఇలా కొట్టాలని చెప్పేసి. ఓకే. సో వీళ్ళని ఏమనాలండి, ఐపీఎస్ ఆఫీసర్స్ అనాలా లేకపోతే క్రిమినల్స్ అనాలా? సో ఇదే సునీల్ కుమార్ గారు ఈ కేసులను అడ్డం పెట్టుకొని ఎన్నెన్ని ఆస్తులు సంపాదించారు అనేటువంటిది ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. అదొకట మళ్ళీ. అయ్యో, బోలెడన్ని చోట్ల బోలెడన్ని ఆస్తులు, 100 కోట్లలోనే ఇలాంటి వాళ్ళని రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి మీద కక్ష సాధించాలి కాబట్టి అతని దగ్గర వసూలు చేసే అవకాశం లేదు కాబట్టి ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓకే. అలా కాకుండా ఫస్ట్ ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ వాళ్ళ దృష్టికి వస్తే ఏంటంటే ఎంతవరకు పిండాలో అంతవరకు పిండి బయటికి రానివ్వకుండా మాఫీ చేయటం వీళ్ళు చేసే పనులు. ఓకే. అలాగే కొన్ని 100 కోట్ల రూపాయలు అతను సంపాదించడం అంటే ఆరోపణలు కూడా అతని మీద ఉన్నాయి. ఓకే. సో ఇలాగా ఆ కేసులో అలాగా ఈ కేసులో ఎలాంటి పొలిటికల్ సపోర్టు లేకుండా, ఎలాంటి బలం లేనటువంటి ఒక ఆడమనిషిని, ఆ ఆడమనిషి లొంగలేదు, వీళ్ళకి కావాల్సింది చెప్పలేదన్న ఉద్దేశంతో ఆవిడ బాయ్ ఫ్రెండ్ అయిన పాపానికి అతను నిజంగా దొరకలేదు కాబట్టి సరిపోయింది. దొరికుంటే ఏ కాలుకి ఆ కాలు, ఏ కీలుకి ఈ కీలు తీసేసేవాళ్ళు. ఎందుకంటే ఈవిడితో ఆ పాస్వర్డ్ చెప్పించడానికి అనవసరంగా ఆ కుర్రాడు బలైపోయేవాడు. ఓకే. సో ఇంతటి క్రిమినల్ మెంటాలిటీ చేయటానికి వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అధినేత ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చింది. నేను చేసే తప్పుడు పనులన్నీ మీరు చేస్తూ ఉంటే, నేను చెప్పిన తప్పుడు పనులన్నీ మీరేం చేసినా నేను పట్టించుకోను, ఇదే కదా వీళ్ళకి భరోసా. ఇది ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వెళ్తే నా మీద సీరియస్ చర్య ఉంటుంది అనుకుంటే ఇలాంటి వాటికి సాహసిస్తారా వాళ్ళు? వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి ఆయన ఒక తప్పు చేయమన్నాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయమే తీసుకోండి. మీరు తీసుకొచ్చి చావు బాధండి అన్నారు, బాధేశారు. బాధేసిన తర్వాత
ఇదే సునీల్ కుమార్కి కోపం ఉన్న ఇంకో నలుగురిని కూడా తీసుకొచ్చి కొట్టాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకోగలరా అతని మీద? ఎందుకంటే నువ్వు చెప్పిన మనిషిని కొట్టాను, అవును. నాకు కావాల్సిన వాళ్ళని ఇంకో నలుగురిని కొట్టాను, నువ్వేమంటావు నన్ను? ఏం అనలేవు కదా. ఇలాంటి అవకాశాలు తీసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 5 సంవత్సరాలు ఆడటం జరిగింది. పెద్దలు చెప్పినట్టుగా పాపం ఏదో ఒక రోజున పండుతుంది, ఈ రోజున పండింది. ఇలాంటివి ఇంకెన్ని బయటకు వస్తాయో అనేటువంటిది మనకి ఇప్పుడు అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పింది కాబట్టి మనకు తెలుస్తుంది. లేకపోతే ఇలాంటిది ఒకటి ఉందని కూడా మనకు తెలియదు కదా. సో అయినటువంటి ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ వచ్చింది. ఇలాంటి ట్విస్ట్లు, ఇలాంటి డెవలప్మెంట్స్ ఎన్ని వస్తాయో మనకు తెలియదు. ఏదైనా ఎంతో సమర్థులైనటువంటి ఆఫీసర్లు అని పేరున్నటువంటి వాళ్ళు ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి భ్రష్టు పట్టిపోవటం అనేటువంటిది వ్యక్తిగతంగా వాళ్ళకే కాకుండా వ్యవస్థకు కూడా పెద్ద నష్టం. ఇప్పుడు ఇదే సీతారామాంజనేయులు మంచి ఆఫీసరు, తర్వాత విశాల్ గున్ని అనే అతను కూడా డైనమిక్ ఆఫీసర్. కేవలం సుపీరియర్స్ చెప్పారు, వాళ్ళ మాట కాదని లేక ఇవాళ అతను కెరియర్కి మచ్చ తెచ్చుకున్నాడు అతను. అట్లాగే అంతకుముందు పనిచేసినటువంటి జవహర్ రెడ్డి గారు కానివ్వండి, ప్రవీణ్ ప్రకాష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన ఆఫీసర్స్. ఎలా భ్రష్టు పట్టిపోయారు? కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్టుగా సత్వరమైన చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇది ఇక్కడితో ఆగుతుంది. ఇంకా ఇలాంటిది ఫ్యూచర్లో ఎవరన్నా చేయాలన్నా కూడా భయపడేటట్టుగా చర్యలు ఉండాలి. అలాగే జరుగుతున్నాయని ఆశిద్దాం. ఇంకా ఏవి బయటికి రాకుండా ఉండాలని ఆశిద్దాం.